నమస్తే, వెల్కమ్ టు AP39 టీవీ. ప్లాస్టిక్ పై యుద్ధంలో డే 3. డే 1 మనం స్టింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది. మొత్తం ప్లాస్టిక్ అనంతపూర్లో ఎవరెవరు అమ్ముతున్నారో మొత్తం రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వారి డేటా అంతా సేకరించాం. డే 2 మున్సిపల్ ఆఫీస్లోను, తర్వాత మన కలెక్టర్ ఆఫీస్లోను, తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళని కలిసాం. అండ్ డే 3 ఈరోజు మున్సిపల్ అధికారులు మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇద్దరూ కలిపి మొత్తం ఓల్డ్ టౌన్లో ఉన్న షాప్స్ అన్నీ తనిఖీ చేశారు. సో ఈ తనిఖీల్లో మన రైడ్లో దొరికిన వారందరి షాప్స్ బంద్ చేస్తున్నారు. అందరూ షాప్ క్లోజ్ చేశారు. వీరు వస్తున్నారని తెలుసుకొని వీళ్ళు షాప్స్ అన్నీ క్లోజ్ చేసుకున్నారు. బట్ కొన్ని షాప్స్ ఓపెన్ చేస్తున్నాయి. ఆ ఓపెన్ చేసిన షాప్స్ వాళ్ళని రైడ్ చేయడం జరిగింది. వాళ్ళకు భారీ జరిమానాలు కూడా విధించారు. సో ఇక్కడ ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనకు వ్యాపారస్తులపైన ఎటువంటి కక్ష కానీ ఎటువంటి పర్సనల్ ప్రాబ్లం లేదు. వారి మీద ఉన్న ప్రాబ్లం ఒకటే, వారితో ఉన్న మనకు ప్రాబ్లం ఉన్నది ఒకటే ఒక విషయంలో, అది కూడా ప్లాస్టిక్. సో మీరు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ ఆపేశారంటే మిమ్మల్ని మున్సిపల్ అధికారులు ఏమనలేరు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎవరు ఏమనలేరు, ఈవెన్ మనం మిమ్మల్ని టచ్ చేయడానికి కూడా వీల్లేదు. సో మీరు ఇప్పుడు షాప్ ఈరోజు ఒక రోజు బంద్ చేశారని అంటే మీకు ఎంత బిజినెస్ లాస్ అవుతుందో మీరే అర్థం చేసుకోవాలి. సో ఇలాగ ఎన్ని రోజులు బంద్ చేస్తారు? ఇప్పుడు మేము మున్సిపల్ అధికారులను అయితేనేమి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని అయితేనేమి, ఎన్విరాన్మెంటల్ వాళ్ళని అయితేనేమి ఎవరిని కూడా నిద్రపోనివ్వం. సో కంటిన్యూస్గా వాళ్ళతో ఫాలోఅప్ చేస్తున్నాం. వాళ్ళు కూడా మనకు అంతే విధంగా చాలా బాగా మనకు సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా ఈరోజు మొత్తం అన్ని షాప్స్ తిరిగారు. సో చాలా వరకు షాప్స్ దొరికాయి ఈ ప్లాస్టిక్. సో ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, స్వచ్ఛందంగా మీరు ప్లాస్టిక్ వదిలేయండి. ఆడు వచ్చే ఆ 10-20 రూపాయలు మీరు కకృతి పడ్డారంటే మీరు 10-20 వేలు కూడా మీరు భారీ జరిమానాలు చెల్లించుకోవాల్సిందే. సో మీకు తెలిసిన వాళ్ళని కూడా చాలామందికి చెప్పండి. AP39 టీవీ, మధుసూదన్ రెడ్డి, హనుమంత్ రెడ్డి ఉన్న AP39 టీవీలో మొత్తం స్టాఫ్ అందరూ కూడా ఏ ఒక్కరు కూడా ఎవరిని వదిలేది లేదు. ప్రతి ఒక్కరు ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళ ఫొటోస్, వాళ్ళ వీడియో ప్రూఫ్స్తో మేము మున్సిపల్ ఆఫీస్లో కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కానీ ప్రతి చోట మేము సబ్మిట్ చేస్తాం. అనంతపూర్ ప్లాస్టిక్ ఫ్రీ అనంతపూర్ అవ్వాలని మేము చాలా దృఢంగా నిశ్చయించుకున్నాం. సో అదే దశలోనే మేము ముందుకు వెళ్తాం కూడా. నెక్స్ట్ విద్యార్థి సంఘాలను కూడా కలుస్తాం, వారితో కూడా భారీ ర్యాలీలు చేస్తాం. ఏ ఒక్కరైనా ఎక్కడైనా కానీ ప్లాస్టిక్ వాడారంటే మేము ఉపేక్షించేది లేదు. సో నెక్స్ట్ ఈ చిన్న వ్యాపారస్తులకు కూడా మా విజ్ఞప్తి ఏంటనంటే, మీరు అక్కడ ఒక 20-30 రూపాయలు మిగులుతుందని ఈ చీప్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ను వాడుతున్నారు. నెక్స్ట్ రేపు ఎల్లుండి ఈ వీక్లో మున్సిపల్ అధికారులు వారి మీద కూడా రైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు మాతో చెప్పారు క్లియర్గా. సో మీరు సంపాదించే రోజంతా కష్టపడితే వచ్చే 200-300 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు మీకు ఆదాయం ఉంటుంది. సో మీరు అనవసరంగా ఈ ఒక్క ప్లాస్టిక్ కోసం అని చెప్పి మీ యొక్క విలువైన మీరు అంత కష్టార్జితాన్ని పోగొట్టుకోకూడదని మేము ఆశిస్తున్నాము. వారికి కూడా క్లియర్గా చెప్పాం, వారికి ఎడ్యుకేట్ చేయండి మేడం, చెప్దాము, అవసరమైతే ప్రచారాలు చేద్దామని చెప్పేసి మేము చాలా కృషి చేస్తున్నాము. సో దయచేసి మీరు కూడా ఈ పండ్లు కొనేటప్పుడు, కూరగాయలు కొనేటప్పుడు వారికి క్లియర్గా చెప్పండి, ప్లాస్టిక్ రైడ్లు జరుగుతున్నాయి, ఖచ్చితంగా ఫైన్లు వేస్తారు, ఎందుకు మీరు ఇబ్బంది పడతారమ్మా అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి మీరు చెప్పవలసిందిగా మేము మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం.